ఎవరు ఒక వ్యక్తి మెయిన్ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి మన మన్నెం గోవర్ధన్ రెడ్డి ప్రతి ఇంటింటికి వచ్చి కలుస్తాడు. మన్నెం గోవర్ధన్ రెడ్డి ఆయననే రావాలి. ఆయన మాకు ముగ్గురు మనదమ్ములం ఉన్నాము. 2 BHB కాలనీలో ఏదో బ్యాక్ సపోర్ట్ చూసుకొని అది చూసుకొని ఇది చూసుకొని 1 నుంచి 2 ఇండ్లు 3 ఇండ్లు 4 ఇండ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్పులైనే అప్పులు చేసి పెట్టిండు అని చెప్పి కేసీఆర్ అంటుండు కదా. అప్పులైనే ఏం అప్పులన్నా చెప్పు. దళిత బంధు తీసుకొచ్చిండు, అంబేద్కర్ విగ్రహం కట్టిండు, 125 సెక్రటరేట్ కట్టిండు, అమరవీరుల జ్యోతి కట్టిండు. ఎవరు కట్టారు? ఈ హాస్పిటల్ 5 అంతస్తుల బిల్డింగ్ హాస్పిటల్ కట్టిండు ఎవరు? కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాకనే మంచిగా అయింది. 200 ఉండే మందకిష్టన్న 200 ఉంటే 200 పింఛన్ ఉంటే 2000 రూపాయలు చేసిన మొగోడు కేసీఆర్. ఇప్పుడు అదే కేసీఆర్ ఉంటే ఇట్లా ఇవాళ దినం 4000 ఉంటుండే పింఛన్లు వృద్ధులకు, వికలాంగులకు. ఇవన్నిటికీ ఏంది ఇది? ఎక్కడ న్యాయం? ఈ అన్ని దొంగ మాట. 18,500 వచ్చినాయి, ఉన్నాయి అన్న. కృష్ణ అన్న అది బీసీ నాయకుడు ఉండు, ఆయన పేరు ఆర్ కృష్ణ అన్న. మీ ఇద్దరు కలిసి మంచూరి మీకే అప్ప చెప్తా అని అంటే ఎందుకున్నాడు? ఇటు సీఎమా? ఇటు బేకర్ గాడ ఇటు సీఎం ఎందుకుండు? నిజంగా చెప్పు, హైదరాబాద్ డిస్టిక్లో ఏంటన్నా గెలిచిందా? మొన్న నవీన్ రెడ్డి గెలిచిండు, నవీన్ యాదవ్, ఖాళీ నవీన్ యాదవ్. అవి దొంగ ఓట్లు, రిగ్గింగ్ జరిగి వేయించుకున్న ఓట్లు అవి. ఇక కాంగ్రెస్ రాదు, గతం మర్చిపోవాలి. ఈసారి ఈడ బై ఎలక్షన్లు జరగాలి. ఒక కాంగ్రెస్ కాదు, ఏడ కాంగ్రెస్ అనేది పదమే ఉండదు. బీఆర్ఎస్ ఓన్లీ కేసీఆర్.